జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. ఇది ఒకసారి ఎట్లా చూడు, ఎట్లా చూడు దీన్ని ఇక్కడ పెట్టు. ఆ మైక్. జై గురుదేవ. జై గురుదేవ. కొంచెం పైకి ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉంటారు. కోరిక పట్టుకోవాలి. ఈ జలయోగా నాలాగా మీకు కూడా చేయాలన్న కోరిక మీ అందరికీ ఉంది. ఇలా చేయాలంటే లంగ్ పవర్ బాగా పెరగాలి. ఏ పవర్? లంగ్ పవర్ బాగా పెరగాలంటే ప్రాణాయామం బాగా చేయాలి. ఏం చేయాలి? ప్రాణాయామం. ఏం చేయాలి? బాగా చేయాలంటే ముందు బాగా నేర్చుకోవాలి. అవునా? ప్రాణాయామం బాగా ప్రశాంతమైన మనస్సుంటే చేయగలుగుతారా, చంచలమైన మనస్సుంటే చేయగలుగుతారా? ప్రశాంతమైన మనస్సు రావాలంటే మంచి మాటలు వినాలి. ఏం వినాలి? ప్రాణాయామం కంటే ఇంకా చాలా పవర్ఫుల్ గా పనిచేసేది, ప్రాణాయామం బాగా చేయడానికి అవకాశాన్ని ఇచ్చేది ఆసనాలు. ఏంటవి? ఆసనాలు చేస్తే మంచిగా దీర్ఘ శ్వాసలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? దీర్ఘ శ్వాసలు ఎంత ఎక్కువగా జరుగుతాయి అంత లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అంతగా ఎక్స్పాండ్ అయినప్పుడు వాటి యొక్క శక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ గాలి తీసుకోగలుగుతాయి, ఎక్కువ గాలిని వదలగలుగుతాయి. అప్పుడు నీటిపైన తేలగలుగుతారు. జై గురుదేవ. ఇక మనం నీటిలో పడుకొని కూడా ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఇలాగే మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడతారా? మాట్లాడేంటి? నేను భజన కూడా చేస్తాను నీటిలో పడుకొని. చేస్తారు మీరు కూడా? మంత్రాలు శ్లోకాలు కూడా చెప్తారు. మీరు కూడా చెప్తారా? చెప్తారా? మాట్లాడేంటి? మా బంగారం మాట్లాడండి. నేను అసలు క్లాస్ కూడా వేరేది ఎందుకు చెప్తానంటే చెప్తున్నారు. ఓకే, రెడీ, కుమార్. మీరు అందరూ మంచిగా ఊరికి అలా చూస్తే ఎట్లా? ఏదో ఒకటి చేయొచ్చుగా. నమ శివాయ. ఓం 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 నమ శివాయ. నమ శివాయ. ఓం 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 నమ శివాయ. సైడ్ వల్ల తక్కువని హరిశంకర్ ఇటు ఇటు ఇటు. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు ఒక 2 గజాలు వెనకకు రావాలి. అందరూ అందరూ చూసేందుకు అవకాశం ఉంటుంది. మీరు కూర్చోండి బాబు, మీరు కూర్చోండి. హరిశంకర్, ఆ మైక్ కూడా తీసుకో. ఇంకోటి ఓం త్రయంబకం కూర్చోవాలి. కూర్చోండి. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు. సహనా భవతు.
करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै असतो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम जय गुरुदेवा ఓం శ్రీ గురుభ్యో నమః ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? జలయోగం బాగుందా? కాళ్ళు చేతులు ఆడిస్తున్నానా? ఆడిస్తున్నానా? కాళ్ళు చేతులు కదలకుండా పడుకున్నానా? మీరు పడుకుంటే ఏమైపోతారు? ఎంత అడుగు ఎంత ఉందో తెలుసుకుంటారు. ఇప్పుడు నీటి పైన తేలే వారికి చిన్న నీటి ట్యాంక్ అయినా ఒకటే, పెద్ద బావైనా ఒకటే, పెద్ద సముద్రమైనా ఒకటే. ఎస్ ఆర్ నో? ఎంత లోతు ఉండని, ఎంత వెడల్పు ఉండని నీటిపైన తేరగలిగినప్పుడు అది ఏదైనా వాటితో సంబంధమే లేదు. ఎస్ ఆర్ నో? ఓం స్వామి వివేకానంద పేరు మీరు ఎంతమందికి తెలుసు? వివేకానంద పేరు మీరు ఎంతమందికి తెలుసు? నా మాట వినపడుతుందా? స్వామి వివేకానంద పేరు మీరు ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. నిజమైన అభిమానం ఉన్న వాళ్ళు రెండు చేతులు అవకాశం అందరికి కావాలి కదా. ఒక్క శ్లోకం. ఎన్ని శ్లోకాలు? ఆ ఒక్క శ్లోకం నేర్చుకుంటారా? ఇక్కడ ఉండరా? అక్కడికి రానా? రావాలా? ఒక మైక్ నాకు ఒక మైక్ ఇక్కడ వచ్చేసి అదే ఇంకా మంచి సీట్ సంపాదించినారు మీరు. అట్లా కాదు, ఇట్లాంటి ఇదిగో అమ్మా, అందరు ఒక లైన్, ఒక ఇట్లా లైన్ గా నిలబడితే అందరికి మీరు మౌనంగా ఉంటే గురుజీ మాట్లాడాలి వినిపిస్తుంది. అందరూ కొంచెం యోగ శక్తితో నీరు నీటిపై తేలియాడినట్లుగా యోగ దృష్టితో మీరు సంసార సమస్యలపై తేలియాడగలుగుతారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా సిద్ధ్యసిద్ధో సమోధిత్వా సమర్థం యోగబుద్ధి. ఓ అర్జున, ఈ కర్మలన్నింటినీ యోగ స్థితిలో ఉండి పక్క నుంచి చూడండి, పక్క నుంచి సైడ్ కాదమ్మా, పక్క నుంచి వాటర్ మొత్తం జస్ట్ సంగం
వెనకకి వెళ్ళండి. సిద్ధ్యోహ సమో భూత్వా. దూరంగా అంత లైన్ గా చూడండి, ఎంతసేపు చూసినా ఏం కాదు. మరియు